ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? எப்படி இருக்கீங்க गाइस? कैसे हो? ಹೇಗಿದ್ದೀರಾ? సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో ఇప్పుడు ఈ బ్యాట్స్ తో మేము నలుగురు కొట్టుకుంటాము. సో నలుగురు సో ఫ్యామిలీ ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే, సో ఈ 2 బ్యాట్స్ ఉంది కదా, మేము నలుగురు ఫైట్ చేస్తాం అనమాట దీంతో. ఎస్ ఎస్. సో లాస్ట్ లో ఎవరు మిగులుతారో వాళ్ళకైతే ఈ 500 రూపీస్ అయితే విన్ అవుతారు. అట్లా పట్టుకుందాం పద. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. రెడీ? చూస్తాం. సో జస్ట్ ఫర్ ఫన్ ఏంటంటే ఈరోజు ఒక ఛాలెంజ్ ఏంటంటే, సో మాలో ఒక ధోని, ఒక విరాట్ కోహ్లీ అంతే తెలిసి తెలియదు క్రికెట్ అనేది. సో ఈ 500 రూపీస్ అయితే ఛాలెంజ్. సో 6 బాల్స్ వేయబోతున్నాం. 6 బాల్స్ కి 6 సిక్సెస్ కొట్టాలి. సో 6 సిక్సెస్ కొట్టాల్సిన అవసరం లేదు. హైయెస్ట్ 6 కొట్టే వాళ్ళు ఈ 500 విన్ చేసుకుంటారు. సో లోయెస్ట్ 6 కొట్టే వాళ్ళు మనకైతే ఒక మంచి టీ పార్టీ ఇవ్వాలి. రెడీ? ఓకే ఓకే. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను వినుకోండి. సో బాల్ ని బ్యాట్ తో కొట్టుకోరు, బాల్ ని కొట్టుకుందాం. అది ఎలా అవుతుంది? బ్యాట్ లో బాల్ మొత్తం ఎత్తుతా. సతీష్ ఇదే ఫ్యామిలీ. నేను ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. దాదాపు అరే రీజన్ ఫస్ట్ నేనే వచ్చినాను. క్రికెట్ అంత ఐడియా లేదు కానీ సో వీళ్ళిద్దరు అయితే బాగా ఆడతారు క్రికెట్. అంతా అయితే 6 బాల్స్ 6 సిక్సెస్ కొట్టాలి. ఎవరు వేస్ట్ వచ్చేసి. సో ఇదే గ్రౌండ్, ఒకసారి రౌండ్ వేసుకొని చెప్పి. ఇదే అనమాట గ్రౌండ్. 6 అయితే అక్కడ కనిపిస్తుంది. Bye friends. Bye friends. సో రూల్స్ ఏంటంటే, అవుట్ లేదు, క్యాచ్ లేదు, వికెట్ లేదు. జస్ట్ 6 బాల్స్ వేస్తాం. 6 బాల్స్ కి 6 సిక్సెస్ కొట్టాలి. వదిలేస్తే అది కౌంట్ లేదు. సో హైయెస్ట్ 6 కొట్టే వాళ్ళకి ఈ 500 రూపీస్ అయితే గెలుచుకునే అవకాశం ఉంది. సో లోయెస్ట్ 6 కొట్టే వాళ్ళు టీ పది. నేనైతే ఫస్ట్ ఆడిపోతున్నాను. ఫస్ట్ ఆడుతాను. ఏం జరుగుతున్నాను? త్రీ బాల్స్ అయితే 3 బాల్స్ 6 కొట్టలేదు. మీకు 3 బాల్స్ 6 కొట్టలేదు. మీకు చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. ఫ్యామిలీ 6 బాల్స్ కి 5 బాల్స్ వేస్ట్ చేసినాను. బట్ ఒక 6 కొట్టినాను. సో ప్లేయర్ ధోని. ఇవే తగ్గించుకుంటే మంచిది.
టూ బాల్స్ అయితే మై బాయ్ ఒకటి కొట్టినాను, ఇంకా 2 ఉంది. 4 balls అయిందా? నో ఓవర్ అయిపోయింది. నో 4 balls అయింది, లాస్ట్ 2 balls. సో 4 balls అయింది, ఒక 6 కొట్టినాడు. సో ఇంకా 2 balls ఉంది. టూక్ బయటే ఉంటది, టైం కొడతాం మళ్ళీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. బౌండరీ రాయ్ బాల్ ఎప్పుడైనా క్రికెట్ ఆడితే బ్యాట్స్మెన్ బాల్ కొడితే ఫీల్డర్స్ ఇస్తారు. ఫస్ట్ టైం బ్యాటర్ వచ్చి బాల్ ఎదుగుతాం. థర్డ్ ప్లేయర్ எப்படிதான் தோத்து போவோன்னு தெரியும், ஆனா வாங்க பாத்துடலாம். మా వాడికి కొంచెం ఆడడానికి రాదు. అది ఎప్పుడు ఎత్తిన వర్షం వచ్చినాయి ఆడు జీవితంలో ఆడిందే లేదు. సో మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఫీల్డర్ ఎవడైనా పోయి బాల్ ఎత్తుకొస్తాడు, వీడేంటంటే విచిత్రముడు పోయి బండిలో పోయి బాల్ తెస్తాడు. బాబా ఎంత మదం ఎంత మదం ఎంత మదం. స్టార్ట్. సో మధ్య బాగా ఆడతాడు. సో చూస్తాం, నాది 1 అతనిది 1. సో ఇతన్ని కౌంట్ చేస్తాం. లాస్ట్ బాల్. ఓకే 6 కూడా ఇంకా కొట్టలేదు. లాస్ట్ బాల్ ఫైనల్ బాల్. వెళ్ళడం లే గాయ్స్, எனக்காக என் தோற என் ஃப்ரெண்டு வந்திருக்கான். இதான் நண்பன் சொன்னது. எங்கடா
మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సో ఫ్యామిలీ మేమిద్దరైతే ఇప్పుడు టాస్ చేసుకుంటాం. సో ఫ్యామిలీ నేను ఒక సీట్, నేనైతే ఒక సీట్. సో ఫ్యామిలీ సో ముందు ఒక చిన్న ఆట ఒకటి ఉంటుంది, బొమ్మ బొట్ట అంటారు కదా, కాయిన్స్. సో దాంతో పాటు ఇద్దరికి ఎక్కువ కాబట్టి సో వేస్తాం. దాంతో సో వాళ్ళైతే ప్రైజ్ మనీ అండ్ లీస్ట్ వచ్చి వీళ్ళిద్దరులో ఉన్నారు. సో వీళ్ళిద్దరికి టాస్ చేస్తాం. సో వీళ్ళకి ఎవరు ఆపోజిట్ గా వస్తుందో వాళ్ళైతే టీ పార్టీ ఇవ్వాలి. ఓకేనా? ఓకే. సో ఇది ఇదేనా బొట్టు బొట్టు బొమ్మ టైల్స్ హెడ్స్ టైల్స్. నువ్వే నేను చెప్తా. అయ్యో. సో ఫ్యామిలీ రండి ఇక్కడ. మార్చేసినాడు అట్లే అట్లే ఫ్యామిలీ లేదు, ఫ్యామిలీ అట్లే ఉంది. గెలిగి అంత బుర్ర తక్కువ వల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. క్వార్టర్ ఫైనల్ 3 balls 1 versus 1, 3 balls 3 balls. దీంతో ఎవరు 6 కొడతారు వాళ్ళకి. సో సేమ్ 6. సో ఇప్పుడు అతను కూడా 3 balls ఆడతారు. గైస్ యామారి చేసినాడు. 6-4 అంటున్నాడు వీడు గెలుచుకోవాలనేసి 4 అనేది 6 అనేది 4 అంటున్నాడు. 4. సో నేనైతే 6 కొట్టినాను. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో టాస్. సో వీళ్ళు ఎవరు కలిసారు నాకు ఆపోనెంట్. వీళ్ళిద్దరు టాస్ మళ్ళీ వీళ్ళు ఆడతారు. సో వీళ్ళు ఎవరు గెలుస్తారో నాకు ఆపోనెంట్. ఓకే. నేనే గెలిచాడు. నేనైతే ఆడబోతున్నాడు, నేను అయిపోతున్నాడు. బోల్ట్ నో 6. 2 వాటి అవుట్ అలా వద్దు మాట. అవునా ముడించి 3. సో ఫ్యామిలీ వికెట్ స్టంప్. ఓకే డోంట్ గాయ్స్, నేను కొట్టింటాను కానీ ఫ్రెండ్స్ కోసం ఏమో వీడియోనే వదిలేసాను. సరే. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి వెళ్ళలేదు, ఒక 6 కొట్టలేదు. సో మళ్ళీ టాస్ వేస్తాం. సో వీళ్ళిద్దరిలో ఎవరు టాస్ గెలుస్తారో నాకు ఆపోనెంట్. సో నేను అతను ఆడబోతున్నా ఫైనల్స్. హెడ్ పడింది గాయ్స్. సో నాకు ఇతనికి అయితే ఇప్పుడు 1 versus 1. ఇన్ని మ్యాచ్ కొట్టలేదు కానీ ఇప్పుడు ఏమో చూస్తాం. సో ఇప్పుడు నంబర్ ఫైనల్ రౌండ్, ఫైనల్ మ్యాచ్ 1 versus 1. సతీష్ రామ్ వర్సెస్ హనుమంతు. సో దీంతో ఎవరు గెలుస్తారో తెలియదు. సో దీంతో 0-0 కొట్టినా లాస్ట్లో మళ్ళీ టాస్ వేస్తాం. సో దాంతో టాస్ ఎవరు ప్రకారం వస్తుందో వాళ్ళకి 500, ఎవరు ఓడిపోతారో వాళ్ళు టీ పార్టీ ఇవ్వాలి. ఓకే రెడీయా? రెడీ. ఫస్ట్ బాల్.
సిక్స్ కొట్టలేదు. సో ఇప్పుడు నా మీద అన్ని ఆధారపడింది. సిగ్గులే గైస్ వీడు ఒక బ్యాట్స్మెన్ వీడు వేస్తామని అడుగుతా ఉన్నాడు. ఎట్లా ఏ బాల్ వేసినా నేను వరుసగా కొట్టినానని వాళ్ళకి కడుపు పంట. చీటింగ్ ఆడుతున్నారు. ఫ్యామిలీ చీటింగ్ అయితే ఆడేసినారు. సో నేను ఇక్కడ విన్ అయిపోతుంది. సో ఆడే పగరాలేదు అంతే. మీరే చూస్తున్నారు. సో అతనికి అయితే ఇప్పుడు టాస్ రేపుతున్నాం. సో ఆ టాస్ ఎవరు గెలుస్తారో వాళ్ళు డబ్బులు గెలుస్తారు. అడియా అచ్చా కుడిపోయాడా హెడ్ నేనే గెలిచా గాయ్స్. ఫ్యామిలీ ఫైల్స్ గాయ్స్. మీరు అబద్ధం చెప్తారా గాయ్స్? ఎవరు కొడతారని కాదు, గెలిచింది నేనే. డబ్బులు మూడు మ్యాచ్ చేసేసి ఆడలేదు అనుకుంటారా? సో ఫ్యామిలీ మీరే చూస్తున్నారు. చీటింగ్ అన్నారు కానీ గెలిచినా లేదా స్పీడ్ వేసిన లెక్కే అదంతా కాదబ్బా. సో ఇప్పుడైతే నేనే టీ కొనియాలి. వేస్తామా? సరే ఉన్నే. అది మన బాండ్ ఫర్ పీపుల్స్ ఉన్నారు కదా, దానికి ఖర్చు పెట్టి నిన్ను గెలిపించడానికి నేను ఓడిపోయినా కానీ నీకు అర్థం కాలేదు. సో ఫ్యామిలీ ఇది వీడియో కాకపోయినా చాలా రోజుల తర్వాత ఇలా ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడడం. మేము ఎప్పుడు ఇలా ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడలేదు. సో వీళ్ళు వాళ్ళ ఊర్లో ఆడతారు. సో ఇతని ఏంటికి ప్రయోజనం లేదు. బాల్ ఆడేకి రాదు, బ్యాట్ కొట్టేకి రాదు. వాడు ఇలా తింటాడు, అది ఉంటుంది వానికి. సో ఇతనైతే బాగా ఆడతాడు. బట్ లాస్ట్ లో నీకోసం ఆడినాను అన్నాడు. సో దానికోసం మనకు 10 రూపాయలు. వీడు ఆడతాడు, వీడైతే. సో ఫ్యామిలీ చాలా ఎంజాయ్ చేసినాం ఈ వీడియోలో అయితే. ఇది క్రికెట్ ఛాలెంజ్. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఫ్రెండ్స్ ఇలా కాసు రిటర్న్ ఇవ్వడం. సో ఇకపైన నేను మళ్ళీ ఇంకొక విధంగా ఎక్కడో విధంగా లాగేసాను. సో అట్లా లెక్క లేకుండా ఎన్నో తినేసినాను నేను. కానీ నాది కొన్ని 1000 కోట్లు తినేసినాను. నీ లైఫ్ లో 1000 కోట్లు చూస్తాం అన్ని అంతా వస్తుంది దగ్గర వస్తుంది. సో ఇది వాళ్ళ క్రికెట్ 500 రూపీస్ ఛాలెంజ్ వీడియో. సో ఇలానే ఇంకా ఎన్నో వీడియోతో ముందుకి ఇది వాళ్ళ వీడియో. సో ఇలానే ఇంకా ఎంతో మంచి కంటెంట్స్ వస్తుంది. సో డోంట్ మిస్ టు కింద ఒక వైట్ కలర్ ఉంటుంది చూడండి, సబ్స్క్రైబ్. దాన్ని ప్రెస్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు నేను వేసే అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సెపరేట్ గా వీడియో చేస్తాను మీరు అక్కడ. సో ఫ్యామిలీ నేనైతే ఇప్పుడు టీ కొనియాలి. సో నేను బట్ ఆనెస్ట్లీ చెప్పాలంటే టీతో పాటు బిస్కెట్ కూడా కొనిస్తాను. సో ఫ్యామిలీ ఇది వాళ్ళ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ బాండ్ ఫర్ పీపుల్ ఛానల్. सब्सक्राइब प्लीज, सब्सक्राइब करो, सब्सक्राइब प्लीज, लाइक एंड शेयर, सब्सक्राइब ಮಾಡಿ, ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ತಮ್ಮಲ್ಲಿ ಕಳ್ಸ್ಕೊಂಡು. ಓಕೆ, ಬಾಯ್ 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 ಬಾಯ್.